ఆ వ్యక్తి తర్వాత ముందు ఏదైతే రికార్డ్ చేస్తాడో ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ స్నేహితులకి ఫ్రెండ్స్కి అందరికీ పంపించాడు. అయితే దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ఆమె మరొకరితో వివాహితర సంబంధం పెట్టుకుంది అనే ఒక అనుమానమే. ఒకవేళ అదే జరుగుంటే ఖచ్చితంగా అది వాళ్ళ తల్లిదండ్రుల ముందు నిరూపించవచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. కానీ అవేమీ కూడా జరగల. కేవలం ఒక అనుమానంతో ఇదంతా కూడా చేశాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా లిక్కిపడింది. తర్వాత బిల్గి పోలీసులు క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అది బిల్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. సో క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. తర్వాత ఈ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో చూడండి ఎంత దారుణంగా ఆలోచించాడు. భార్యని చంపాలి అని చెప్పి ఆల్మోస్ట్ భార్యకి దూరంగా ఉన్నాడు. అలా ఉన్నా అయిపోవు, డైవర్స్ తీసుకున్నా అయిపోవు. కానీ ఎలా అయినా సరే ఆమె పైన పగ సాధించాలి, కక్ష తీర్చుకోవాలి, ఆమెను చంపేయాలి అనే ఒక చెడు ఆలోచనతో ఆల్మోస్ట్ 2 months నుంచి వాళ్ళు విడిగా ఉంటున్నారు. ఆమె పుట్టింటి దగ్గర ఉంటుంది. అయినా సరే ఎలా అయినా తీసుకొచ్చి ఆమెను హతమార్చాలని ఒక ప్లాన్తో, పక్కా ప్లాన్తో ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన రోజునే ఆమె ప్రాణాలు తీస్తాడు. కర్ణాటక రాష్ట్రం బగల్కోట్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్యని చంపి ఆమెని చంపుతున్నప్పుడు ఒక వీడియో తీసి ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో భార్య తల్లిదండ్రులకి ఫోన్ చేసి వారికి చూపించి పైశాచిక ఆనందం పొందాడు ఒక వ్యక్తి. ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. బగల్కోట్ జిల్లాకు సంబంధించి గలాగలి విలేజ్. ఆ వ్యక్తి పేరు ప్రవీణ్, చనిపోయిన ఆ మహిళ పేరు భాగ్యశ్రీ. అయితే వాళ్ళిద్దరికీ తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒక 2 నెలల నుంచి అతనితో కలిసి ఉండకుండా ఆమె పుట్టింటికి వచ్చేసింది. తమ తల్లిదండ్రుల వద్దరికి ఆమె రావడం అయితే జరిగింది. సో దీంతో భార్యని ఎలా అయినా సరే ఇంటికి రప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను మారిపోయాను, నిన్ను కొట్టను, తిట్టను, ఇబ్బంది పెట్టను, నిన్ను బాగా చూసుకుంటా, ఇటువంటి మాటలు చెప్తూ చివరికి పుట్టింటికి వెళ్ళి, అంటే అత్తవారింటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి నేను బాగా చూసుకుంటా, ఇబ్బంది పెట్టను అని చెప్పి ఆమెని ఇంటికి తీసుకొచ్చాడు. 2 నెలల తర్వాత వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు. నిన్న ఆదివారం ఆమెను తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత తీసుకొచ్చిన సాయంత్రమే ఆమెని అత్యంత కిరాతకంగా కొట్టి కర్రతో బాది, అంటే ఆల్మోస్ట్ ఆమె స్పృహ తప్పిపోయింది. ఆ టైంలో ఆమె మెడకి ఒక దుప్పటిని చుట్టి సీలింగ్ ఫ్యాన్కి వేలాడదీశాడు. తర్వాత ఆమె ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతూ ఉంటే ఆ వీడియోని తన ఫోన్లో రికార్డ్ చేశాడు. చివరాఖరి క్షణంలో ఇక ఆమె చనిపోతుంది, ప్రాణాలు విడుస్తుందన్న టైంలో ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చూడని మీ కూతురికి ఏం జరుగుతుందని చెప్పి చూపించి రాక్షస ఆనందం పొందాడు ఆ వ్యక్తి. తర్వాత ముందు ఏదైతే రికార్డ్ చేస్తాడో ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ స్నేహితులకి ఫ్రెండ్స్కి అందరికీ పంపించాడు. అయితే దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ఆమె మరొకరితో వివాహితర సంబంధం పెట్టుకుంది అనే ఒక అనుమానమే. ఒకవేళ అదే జరుగుంటే ఖచ్చితంగా అది వాళ్ళ తల్లిదండ్రుల ముందు నిరూపించవచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. కానీ అవేమీ కూడా జరగల. కేవలం ఒక అనుమానంతో ఇదంతా కూడా చేశాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా లిక్కిపడింది. తర్వాత బిల్గి పోలీసులు క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అది బిల్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. సో క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. తర్వాత ఈ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో చూడండి ఎంత దారుణంగా ఆలోచించాడు. భార్యని చంపాలి అని చెప్పి ఆల్మోస్ట్ భార్యకి దూరంగా ఉన్నాడు. అలా ఉన్నా అయిపోవు, డైవర్స్ తీసుకున్నా అయిపోవు. కానీ ఎలా అయినా సరే ఆమె పైన పగ సాధించాలి, కక్ష తీర్చుకోవాలి, ఆమెను చంపేయాలి అనే ఒక చెడు ఆలోచనతో ఆల్మోస్ట్ 2 months నుంచి వాళ్ళు విడిగా ఉంటున్నారు. ఆమె పుట్టింటి దగ్గర ఉంటుంది. అయినా సరే
ఎలా అయినా తీసుకొచ్చి ఆమెను హతమార్చాలని ఒక ప్లాన్తో, పక్కా ప్లాన్తో ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన రోజునే ఆమె ప్రాణాలు తీస్తాడు. కర్ణాటక రాష్ట్రం బగల్కోట్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్యని చంపి ఆమెని చంపుతున్నప్పుడు ఒక వీడియో తీసి ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో భార్య తల్లిదండ్రులకి ఫోన్ చేసి వారికి చూపించి పైశాచిక ఆనందం పొందాడు ఒక వ్యక్తి. ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. బగల్కోట్ జిల్లాకు సంబంధించి గలాగలి విలేజ్. ఆ వ్యక్తి పేరు ప్రవీణ్. చనిపోయిన ఆ మహిళ పేరు భాగ్యశ్రీ. అయితే వాళ్ళిద్దరికీ తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒక 2 నెలల నుంచి అతనితో కలిసి ఉండకుండా ఆమె పుట్టింటికి వచ్చేసింది. తమ తల్లిదండ్రుల వద్దరికి ఆమె రావడం అయితే జరిగింది. సో దీంతో భార్యని ఎలా అయినా సరే ఇంటికి రప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను మారిపోయాను, నిన్ను కొట్టను, తిట్టను, ఇబ్బంది పెట్టను, నిన్ను బాగా చూసుకుంటా, ఇటువంటి మాటలు చెప్తూ చివరికి పుట్టింటికి వెళ్ళి, అంటే అత్తవారింటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి నేను బాగా చూసుకుంటా, ఇబ్బంది పెట్టను అని చెప్పి ఆమెని ఇంటికి తీసుకొచ్చాడు. 2 నెలల తర్వాత వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు. నిన్న ఆదివారం ఆమెను తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత తీసుకొచ్చిన సాయంత్రమే ఆమెని అత్యంత కిరాతకంగా కొట్టి కర్రతో బాది, అంటే ఆల్మోస్ట్ ఆమె స్పృహ తప్పిపోయింది. ఆ టైంలో ఆమె మెడకి ఒక దుప్పటిని చుట్టి సీలింగ్ ఫ్యాన్కి వేలాడదీశాను. తర్వాత ఆమె ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతూ ఉంటే ఆ వీడియోని తన ఫోన్లో రికార్డ్ చేశాడు. చివరాఖరి క్షణంలో ఇక ఆమె చనిపోతుంది, ప్రాణాలు విడుస్తుందన్న టైంలో ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చూడని మీ కూతురికి ఏం జరుగుతుందని చెప్పి చూపించి రాక్షస ఆనందం పొందాడు ఆ వ్యక్తి. తర్వాత ముందు ఏదైతే రికార్డ్ చేస్తాడో ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ స్నేహితులకి, ఫ్రెండ్స్కి అందరికీ పంపించాడు. అయితే దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ఆమె మరొకరితో వివాహితర సంబంధం పెట్టుకుంది అనే ఒక అనుమానమే. ఒకవేళ అదే జరుగుంటే ఖచ్చితంగా అది వాళ్ళ తల్లిదండ్రుల ముందు నిరూపించవచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. కానీ అవేమీ కూడా జరగల. కేవలం ఒక అనుమానంతో ఇదంతా కూడా చేశాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా లిక్కిపడింది. తర్వాత బిల్గి పోలీసులు క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అది బిల్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. సో క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. తర్వాత ఈ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో చూడండి ఎంత దారుణంగా ఆలోచించాడు. భార్యని చంపాలి అని చెప్పి ఆల్మోస్ట్ భార్యకి దూరంగా ఉన్నాడు. అలా ఉన్నా అయిపోవు, డైవర్స్ తీసుకున్నా అయిపోవు. కానీ ఎలా అయినా సరే ఆమె పైన పగ సాధించాలి, కక్ష తీర్చుకోవాలి, ఆమెను చంపేయాలి అనే ఒక చెడు ఆలోచనతో ఆల్మోస్ట్ 2 months నుంచి వాళ్ళు విడిగా ఉంటున్నారు. ఆమె పుట్టింటి దగ్గర ఉంటుంది. అయినా సరే ఎలా అయినా తీసుకొచ్చి ఆమెను హతమార్చాలని ఒక ప్లాన్తో, పక్కా ప్లాన్తో ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన రోజునే ఆమె ప్రాణాలు తీస్తాడు. కర్ణాటక రాష్ట్రం బగల్కోట్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్యని చంపి ఆమెని చంపుతున్నప్పుడు ఒక వీడియో తీసి ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో భార్య తల్లిదండ్రులకి ఫోన్ చేసి వారికి చూపించి పైశాచిక ఆనందం పొందాడు ఒక వ్యక్తి. ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది. బగల్కోట్ జిల్లాకు సంబంధించి గలాగలి విలేజ్.